ఎక్కడాల గురించి మాట్లాడితే 11 నుంచి ఎక్కడికి వస్తారో ప్రజలు తెలుస్తారు. మన చేతుల్లో ఏముంది? రైట్. లక్ష్మణ్ గుడ్ ఈవినింగ్ అండి వర్మ గారు. గుడ్ ఈవినింగ్. ఓకే. లక్ష్మణ్ ఏంటి ఎవరో నిజాలు కక్కేశారట, సజ్జల గారికి కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయట, మరోవైపు ఏడాది పాలన మీరు నాశనం చేసేసిన దాన్ని పూర్తిగా కూల్చేసిన దాన్ని వీళ్ళు నిలబెట్టడానికి చూస్తున్నారట, స్ట్రైట్గా చెప్పాలంటే. వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, డబుల్ టీ వీక్షలకి, యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. కాకాన గోవర్ధన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఏదైతే మైనింగ్ కేసులో ఆయన ఇరికించి అరెస్ట్ చేశారో ఆ విషయం మనకు తెలిసిందే. పాలపాడు మండలంలో రుస్తమన గ్రామంలో అక్కడ మైకా ఉన్న పాల్స్పర్ అనే గనులు రెండు కలిపి అక్కడ టన్ను వచ్చి 20,000 ఉంటే ఒక టన్ను 20 లక్షలు అని చెప్పి అక్కడ పోలీసుల వారే, ఎవరైతే ఆ పోలీసులు ఉన్నారో వాళ్ళు రిమైండ్కి పెట్టారనమాట. ఒక టన్ను 20 లక్షలు విలువ కలదని. కానీ యాక్చువల్ అక్కడ ఒక టన్ను 20,000 ఉందని గవర్నమెంట్ నివేదిక ఇచ్చింది. ఎవరైతే ఆ నివేదిక సమర్పించిన సదరు వ్యక్తి సిఐ గారు ఆ రోజున బాలాజీ నాయక్ ఎవరు ఆయన పేరు, ఇక్కడ ఎటువంటి కూడా గనుల్ని ఏ రకంగా ఆక్రమణ చేయలేదు, అక్రమ మైనింగ్ జరగలేదు అని నివేదిక ఇచ్చింది ఆ వ్యక్తే. సరే, ఓకే, చూద్దాం కోర్టు పరిధిలో ఉన్నది. సరే సరే అంటే లక్ష్మణ్ కోర్టు పరిధిలో ఉన్నది కదా, చూద్దాం. కాదు, ఈ ఏడాది పాలన సంగతి ఏంటి? అద్భుతంగా వాళ్ళు చేశారట. ఎస్ వర్మ గారు, నేను అదే చెప్తా. ఇక్కడ ఏంటంటే అమ్మఒడి ఆల్రెడీ స్టార్ట్ అయింది, అమ్మఒడి వస్తూ ఉంది. నాకు 3 పిల్లలు ఉన్నారు. నిన్ననే 45,000 రూపాయలు పని మా ఆవిడకి 1,500 ప్రతి నెల ఇస్తా ఉన్నారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాదండి, మీరు వైఎస్ఆర్సీపీ స్పోర్ట్స్ పర్సన్ అయ్యండి, మీరు కూడా డబ్బులు తీసుకుంటున్నారా సార్? నేను కూడా బెనిఫిషియరీనే కదా సార్. నేను అర్హుడినే కాబట్టి నేను కూడా తీసుకోవాలి. నేనంటే ఇక్కడ నేను కూడా లబ్ధిదారునే కాబట్టి నేను కూడా తీసుకుంటా, తప్పే ఉంది. నేను ఒకటే చెప్తాను సార్ వర్మ గారు, 45,000 రూపాయలు మా పిల్లలకి పడినాయి, మా ఆవిడకు 15,000 వచ్చినాయి. ఇంకా మా అమ్మగారికి ప్రతి నెల 4,000 వస్తూ ఉన్నాయి. ఉచిత బస్ అంటారా, ఫ్యామిలీ ట్రిప్ వేస్తూ ఉన్నాం. మేము డబ్బులు కట్టుకుంటున్నాం. మా అమ్మగారు అలాగే మా మిస్సెస్ వాళ్ళు ఎటువంటి సాధ్యం లేకుండా జిల్లా మొత్తం తిరుగుతూ ఉన్నాం. రోజు మాకు అదే పని. ఇంటి దగ్గర కూర్చోం, ఎందుకంటే ఇంటి దగ్గర కూర్చోడం మాకు ఇష్టం ఉండదు. ఉచితంగా బస్ వేశారు కాబట్టి ప్రతిరోజు తిరుగుతూ ఉన్నాం. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. ఈ సంవత్సరం ఒకటి ఓడుకున్నాం. రేపు వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఈ 3 గ్యాస్ సిలిండర్లు మాకు సరిపోతాయి. ఎందుకంటే ఉచితంగా ఇచ్చిన సిలిండర్లు కాబట్టి, అది కూడా 3 పార్టీలు, కూటమి పార్టీ 3 పార్టీలు కలిపి ఇచ్చిన సిలిండర్లు కాబట్టి ఒక్కో సంవత్సర కాలం వచ్చింది మాకు. ఎందుకంటే వీళ్ళు మామూలు గ్యాస్ కాదు, అది వీళ్ళు కలిపేది అసలు హై లెవెల్ క్వాలిటీ గల గ్యాస్ కలుపుతారు కాబట్టి 1 ఇయర్ వచ్చింది. కాబట్టి ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందికరం లేనట్టు పరిస్థితుల్లో ఉన్నారు. ఇందులో సోదరులు అన్నారు ఉద్యోగాలు తీశారు కానిస్టేబుల్ అని. ఎస్, మా అన్నయ్య గారి అబ్బాయికి మొన్ననే కానిస్టేబుల్ గా ఎన్నికయ్యారు. ఆయనకు కూడా ఉద్యోగం వస్తుంది. డిఎస్సి కూడా మా మేనకోటలు రాస్తుంది రేపొద్దున. గతంలో మేము అధికారంలోకి వచ్చినప్పుడు 2019లో నిధులు ఉన్నాయి. ఎటువంటి నిధులు ఉన్నాయంటే సాక్షాత్ ఈనాడు పేపర్ రాశారు ఏమని, 100 కోట్లు ఉన్నాయి ఖజానాలో, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయలేరు, ఈ 100 కోట్లతో ఆయన చెప్పిన నవరత్నాలు ఇవ్వలేడు, ఎలా పరిపాలిస్తాడు, ఎలా నవరత్నాలు ఇవ్వగలుగుతాడు, ఈ 100 కోట్లు ఈ ఖజానాలో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ అవుతే ఇవ్వలేరని పెద్ద తాటిగా అక్షరాలతో ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో రాశారు. ఈ మేధావి అంటాడు ఇప్పుడు వచ్చి అలా గద్దెక్కినప్పుడు ఖజానాలో బోల్ డబ్బులు ఉన్నాయండి. మేము గద్దెక్కినప్పుడు లేవు సోదర ఖజానాలో. మీరు గద్దెక్కినప్పుడు ఇప్పుడు 2024లో 4,500 కోట్ల రూపాయల ఖజానాలో మిగిల్చి మేము బయటకు వచ్చాం. లెక్కలు చూసుకోండి, 100 కోట్లు ఎక్కడ, 4,500 కోట్లు ఎక్కడ. 100 కోట్లు ఉన్న మా ఖజానాలో ఉన్నప్పుడు 2 సంవత్సరాల కరోనా వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు వదలకుండా నవరత్నాలు మేము 100% అమలు చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు 99% మేము అమలు చేయగలిగాం. మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి, జగన్మోహన్ రెడ్డి గారి లాగా సిపిఎస్ రద్దు అని చెప్పి మేము మోసం చేయలేము, వారం రోజుల్లో మీరు కంప్లీట్ చేయలేమని అన్నారు.
కానీ ఇంకో మాట అన్నారు, 6 నెలల్లో ప్రత్యేక ఉద్యోగస్తులకు మాటిస్తున్నా 6 నెలల కూటమి ప్రభుత్వం అధికారం రాగానే మీ యొక్క సమస్యకి ఈ సిపిఎస్ రద్దు గురించి నీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దానిపైన ఒక కంప్లీట్ తీసుకొస్తాం, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిపిఎస్ రద్దు చేసే బాధ్యత మాదని బహిరంగ సభలో మాట్లాడింది వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సంవత్సర కాలం అయింది కదా సార్, సిపిఎస్ ఎందుకు రద్దు చేయాల? సంవత్సర కాలం అయింది కదా సార్, 20 లక్షలు ఇస్తామన్నారు కదా ఉద్యోగాలు, అందులో 4 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలా? సంవత్సర కాలం అయింది కదా సార్, మెగా టీఎస్సీ మొట్టమొదటి సంతకం పెట్టారు కదా సార్, ఇంతవరకు ఎందుకు నియామకాలు జరగల? సంవత్సర కాలం అయింది కదా సార్, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎందుకు ఇవ్వలేకపోయారు? సంవత్సర కాలం అయింది కదా సార్, ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు నా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛను ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇవ్వలేకపోయారు? కొత్త పెన్షన్ విధానం ఎందుకు తీసుకురాలేకపోయారు? అలాగే లక్ష్మణ్ సజ్జల గారికి షాకులు మీద షాకులు తగులుతున్నాయట సార్. ఒక్క నిమిషం సార్, ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మందిని ఎంపిక చేసి ఆ 10 మందితో 20 లక్షల రూపాయలు ఆ 10 మందికి ఇచ్చి చిన్న పరిశ్రమలు, పెద్ద తరహా పరిశ్రమ